కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీలో పన్నుల వసూలు పేదల నుంచి అభివృద్ధి మాత్రం పెద్దలకేనా అని సిపిఐ నేతలు ప్రశ్నించారు. ఏడాదికి దాదాపు 10 కోట్ల రూపాయల పన్నులు వసూలు చేస్తున్నా మురికివాడల్లో కనీస రోడ్లు, డ్రైనేజీ, త్రాగునీటి సౌకర్యాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం అధికార పార్టీ నేతలు ఉన్న ప్రాంతాల్లోనే అభివృద్ధి చేయడం దారుణమని అన్నారు. వసూలు చేసిన నిధులపై మున్సిపల్ కమిషనర్ స్విత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పేదల కాలనీల సమస్యలు పరిష్కరించుకుంటే వార్డుల వారీగా ఆందోళన చేపడతామని సిపిఐ పట్టణ కార్యదర్శి బాలు హెచ్చరించారు. పట్టణం 2009లో మున్సిపాలిటీగా ఏర్పడింది. కానీ నాటి నుండి నేటి వరకు పాలకులు, ప్రభుత్వాలు, అధికారులు అనేక వందల కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి బద్వేల్ పట్టణాన్ని బాగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ బద్వేల్ నేటికి కూడా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టు చందంగా బద్వేల్ పట్టణం ఉంది. ఇవాళ బద్వేల్ మున్సిపాలిటీకి సంబంధించి మనం ఒకసారి చూస్తే ఏదైతే నీటి పన్నులు, ఇంటి పన్నులకు సంబంధించి సంవత్సరానికి 9,98,00,000 రూపాయలు పేదల నుండి వసూలు చేస్తూ ఉన్నారు. మరి వచ్చినటువంటి లక్షల కోట్ల రూపాయలు ఎక్కడ ఖర్చు పెడతా ఉన్నారని చెప్పి మనం ఒకసారి గమనించాల్సినటువంటి అవసరం ఉంది. నేటికి పాలక ప్రభుత్వం గడువు ముగిసింది. ఇప్పుడు అధికారుల పరిపాలన నడుస్తూ ఉంది. కానీ ఇప్పటికైనా మున్సిపాలిటీ అధికారులకు మేము ఒకటే సూచన చేస్తా ఉన్నాం. పాలకవర్గం ఉన్నప్పుడు అధికారుల వృత్తుల్లో భాగంగా, లేకపోతే అధికార పార్టీ నాయకుల వృత్తుల్లో భాగంగా బద్వేల్లో ఉన్నటువంటి పేద పట్టణాలు, పేద కాలనీలు, పేదలు నివసించేటువంటి వార్డులు నిర్లక్ష్యం వ్యవహరించినటువంటి పరిస్థితి మనం గమనించాం. కానీ నేటి నుండి మొత్తం పేదవారిని ముక్కు పిండి పన్నులు వసూలు చేసేటువంటి పరిస్థితి మనం బద్వేల్లో చూస్తా ఉన్నాం. బద్వేల్